అందరికీ నమస్తే అండి. అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల పైగా, అరౌండ్ ఒక 42 lakhs అనుకుందాం. తల్లికి వందనం ఇస్తున్నది 67 లక్షలకు పైగా. వాళ్ళతో పోలిస్తే వీళ్ళు సుమారుగా 24.5 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నట్టే ఒప్పుకోవాలి. అమ్మఒడి ఇచ్చింది 15,000 అన్నారు, కానీ మొదటి 2 ఏళ్ళు 14,000 ఇచ్చారు, తర్వాత 13,000 ఇచ్చారనేది మర్చిపోకూడదు. ఈవెన్ తల్లికి వందనం ఇస్తున్నది కూడా 15,000 అన్నారు, కానీ 13,000 ఇస్తున్నారనేది వాస్తవం కదా. అమ్మఒడి అనేది ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే వస్తుంది. తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలు నలుగురికి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా మీ వీధిలోనే మీ ఊర్లోనే చెక్ చేయండి. గతంలో మీ ఊరిలో ఒక 10 కుటుంబాలకు అమ్మఒడి వస్తుంది అనుకుందాం. ఆ 10 కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఒక పిల్లవాడు ఉంటే మిగిలిన కుటుంబాలకి ఇద్దరు ముగ్గురు ఉంటారు, కానీ వాళ్ళందరికీ కూడా వచ్చేది ఒక అమౌంటే. కానీ ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి 4 13 వస్తుందిగా. సో దానివల్ల లబ్ధి జరుగుతున్నట్టేగా, లబ్ధి పెరిగినట్టేగా, లబ్ధిదారుల సంఖ్య పెరిగినట్టేగా. సూపర్ సిక్స్ ఇవ్వలేదు అనుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇదిగో అది ఉంది ఇది ఉందని వంకలు. దీన్ని ఏం చెప్తా, పొద్దున్న నాకు ఒక వైసీపీ అభిమాని ఫోన్ చేశాడు, మన సబ్స్క్రైబరే వైసీపీ అభిమాని ఫోన్ చేశాడు. సరే నేను సాధారణంగా ఫోన్లు ఎత్తను, కానీ పొద్దున్న న్యూస్ పేపర్ వీడియో అయిపోయాక నేను ఫోన్ ఎత్తాను. చాలాసేపు అతనితో మాట్లాడాను. నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాడు, కాకపోతే మీరు నిజాలు చెప్పట్లేదు అన్నాడు. అదేంటయ్యా, నేనేం నిజం చెప్పట్లేదు, నాకు పర్టికులర్గా ఒక వీడియోని ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ అబద్ధం చెప్పాను అని. అతను ఏమంటాడు, ఈ తల్లికి వందనం 54 లక్షల మందికి ఇస్తున్నారని సాక్షిలో రాశాడు, చంద్రబాబు గారేమో 67 లక్షల మందికి ఇస్తున్నారని రాశారు, సో ఇది మీరు వెరిఫై చేసి మీరు నిజం చెప్పాలి కదా అంటాడు. మనకేం అవసరం? ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా 67 లక్షల మందికి ఇస్తోందని ప్రభుత్వం అఫీషియల్గా రాసింది, అఫీషియల్గానే చెప్పారు. అక్కడ ఏదో ఈనాడులో వస్తానో ఆంధ్రజ్యోతిలో వస్తానో టీడీపీ సోషల్ మీడియాలో వస్తానో మనం పట్టించుకోం, కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కదా 67 లక్షల మందికి పైగా వస్తుంది. పైగా లెక్కలు కూడా చెప్పారు. లెక్కలు కూడా చాలా స్పష్టంగా, ఒక్కరే సంతానం ఉన్న మహిళలు 18.5 లక్షల మంది, ఇద్దరు సంతానం ఉన్న మహిళలు 14.5 లక్షల మంది, ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2.1 లక్షల మంది, నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు దాదాపుగా 20,000 మంది అని చెప్తూ మొత్తం ఈ నలుగురు పిల్లలు ఇంటూ అని లెక్కేసుకోవచ్చు కదా. సో అంటే నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు 20,000 మంది అంటే ఈ లబ్ధిదారులు 80,000 మంది లెక్క. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2.1 లక్ష మంది అంటే ఈ లబ్ధిదారులు 6.3 లక్షల మంది లెక్క. అట్లా మనం ఇదంతా లెక్కేసుకుంటే 67 లక్షలకు పైగా అవుతుంది. అంత కళ్ళెదురుగా ట్రాన్స్పరెంట్గా లెక్క కనిపిస్తుంటే 54 లక్షల మందికే ఇచ్చారు, 54 లక్షల మందికే ఇచ్చారని చెప్తే ఎలా నమ్మాలి? సాక్షిలో ఒక ఫిగర్ తీసుకొస్తే దాన్నే పట్టుకుంటే ఎలా నమ్మాలి? అది నేను చెప్తే నేను మంచోడిని, అది నేను చెప్పకపోతే ఆ 54 లక్షల మందికే ఇచ్చారు తల్లికి వందనం అని నేను ఈ వీడియోలో చెప్పాను అనుకోండి, నేను మంచోడిని వైసీపీ వాళ్ళకి. లేదు సాక్షి వాళ్ళు అలా రాస్తున్నారు, ప్రభుత్వం 67 లక్షల మందికి ఇచ్చింది అనేది వాస్తవం, ఇదిగో దానికి సంబంధించి లెక్క కూడా ఉంది అని చెప్తే నేను టీడీపీ వాడిని, నేను ఇది. సో ఇక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ పథకం వలన నిజంగా అన్ని అర్హతలు ఉండి రాకపోతే ప్రజలు డిసైడ్ చేస్తారు, ప్రజలే ప్రభుత్వాన్ని తప్పుపడతారు. ఇప్పుడు ఇది రావడానికి అర్హతలు కొన్ని పెట్టారు. ఏం పెట్టారు? కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి అన్నారు. ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో వంటివి ఏమీ ఉండకూడదంట. ఫ్యామిలీకి 3 ఎకరాల లోపు మాగాని లేదా 10 ఎకరాల లోపు పొడి భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలని పెట్టారు. అలాగే మున్సిపాలిటీలో పరిధిలో అనగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు, కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకూడదు, విద్యార్థి హాజరు ఖచ్చితంగా 75% ఉండాలి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న రూల్సే ఇప్పుడు పెట్టారు, కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినవి కాదు. అయితే నన్ను పర్సనల్గా అడిగితే ఇన్ని రూల్స్ ఎందుకు? ఇన్ని రూల్స్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? మహా అయితే ఇంకో 1,00,000 మందో 2 లక్షల మంది పెరుగుతాయి, ఇచ్చేయచ్చుగా. 67 లక్షల మందికి ఇస్తున్నప్పుడు ఇంకో 2-3 లక్షల మందికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏముంది? 70 లక్షల మందికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏముంది? 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకొక 500 కోట్లు ఎక్స్ట్రా అయితే అవుద్ది. ఎందుకు వీళ్ళని ఉసూరుమని పెంచడం, వీళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అదొక కోణం, నేను ఇంకొకటో కోణం అలా ఆలోచించాలి. సో మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన రూల్సే వీళ్ళు కొనసాగిస్తున్నారు. సో దీనివల్ల గ్రామాల్లో కొన్ని చోట్ల తిట్టుకుంటారు. ఇప్పుడు వేసవి వచ్చిందండి, ఈ మే, జూన్, ఏప్రిల్ నెలలో విపరీతంగా కరెంటు వాడతారు. సో 300 యూనిట్లు దాటుతుందండి, మీకు ఇవ్వము అంటే ఎట్లా? అలాగే ఎవరో ఆటో వాళ్ళు ఉంటారండి, ఆటో నడుపుతూ ఉంటారు, అతను సొంత ఆటో కొనుక్కుంటాడు, ఆటో డ్రైవరు, వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీకు ఆటో ఉంది కాబట్టి నీకు తల్లికి వందనం ఇవ్వము అంటే ఎట్లా? ఇలా కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎవరు ఊరికినే ఇవ్వరండి.
జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఊరికే అప్పనంగా వాళ్ళ జేబులో డబ్బులు కాదు కదా, ఇవ్వడానికి నానా సంఖ్యలో నాకేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఇక్కడ చూడండి, ఏదో ఒక బట్టల షాప్ ఉంటుంది, ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అంటారు, బోర్డు పెడతారు, కింద కండిషన్స్ అప్లై అని ఒక చిన్న స్టార్ మార్కు పెడతారు. వీళ్ళు గవర్నమెంట్లో ఏంటంటే హామీలు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తారు, కింద స్టార్ మార్కు షరతులు వర్తిస్తాయన్న స్టార్ మార్కు పెట్టరు. ఆ స్టార్ మార్కులో భాగంగా ఇవన్నీ ఉంటాయన్నమాట తోకలు. సో ఈ తోకల వలన కొంతమంది లబ్ధిదారులు కట్ అయిపోతారు, ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందే అని బాధపడతారు. సో ఇదంతా కూడా ఈ సంక్షేమ పథకాలే ఒక దరిద్రం, నిజానికి రాష్ట్రానికి పట్టిన దరిద్రం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రానికి అలవాటు అయిపోయింది, సంక్షేమ పథకాలు అలవాటు అయిపోయినాయి. పోనీ సంక్షేమ పథకాలు మంచిదే అనుకుంటే అందులో ఉచిత పథకాలు ఉచితంగా ఇవ్వడం ఇంకా వరస్ట్. ఒకప్పుడు లేదుగా, వైసీపీ గవర్నమెంట్ వచ్చే వరకు ఇటువంటిది లేదు. తల్లికి వందనం, అమ్మఒళ్ళు లాంటివి లేవు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు విలన్లు సమాజానికి, వీళ్ళు మంచోళ్ళు కాదు ప్రజలకి. సో వీళ్ళు 15,000 కాదు, రేపు పొద్దున్న 50,000 ఇచ్చినా సరే వాళ్ళు ఫిక్స్డ్గా ఉండరు. జనం ఎంత ఇచ్చినా తీసుకుంటారు. జనం ఒక ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చినా తీసుకుంటారు, నెలకు ₹1,00,000 ఇచ్చినా తీసుకుంటారు. పోనీ నెలకు ₹1,00,000 ఇస్తున్నారు కదా వీళ్ళకే ఓటేద్దామనే ఇది కూడా ఉండదు, ఆ అభిమానం కూడా ఉండదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. సో ఇక్కడ ఇస్తూ 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 ఉండడం వీళ్ళకి అలవాటు అయిపోయింది, తీసుకోవడం జనాలకు అలవాటు అయిపోయింది. ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అనేది మర్చిపోకూడదు. అలాగని మనం సాధారణ ప్రజల్ని పూర్తిగా తప్పుపట్టలేం. ఈ పథకం వల్ల చాలామంది బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పథకం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ మనం తప్పుపట్టలేం. ప్రజల్లో కొంతమందిని తప్పుపట్టాలి, అన్నీ ఉన్నా సరే పథకం కోసం ఆశిస్తున్న వాళ్ళని మనం ఖచ్చితంగా తప్పుపట్టాలి, కొంతమందిని మాత్రం వదిలేయాలి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ పథకాలు అన్నాక ఇన్ని రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ అమ్మఒడికి, తల్లికి వందనంకి కొంత తేడా ఉంది. అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల మందికి పైగా అయితే వీళ్ళు ఇచ్చింది 67 లక్షల మందికి పైగా అనేది మర్చిపోకూడదు. అంతే తప్ప సాక్షి రాసిన 54 లక్షలే నిజం అనుకుంటే కుదరదు. ఆయన ఫోన్ చేసి 54 లక్షలు కాదు, 67 లక్షలు కూడా కాదు, 62 లక్షల మందికి ఇస్తున్నారు, చాలామంది అర్హులను తీసేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. 62 లక్షల మంది అని మనం ఎలా చెప్పగలం? అసలు ఎంతమందికి ఇస్తే మనకు ఎందుకండి? ఎవరికైనా రాలేదనుకోండి, వాళ్ళ కడుపులో మంట ఉంటుంది, వాళ్ళే ప్రభుత్వం మీద యాంటీగా ఉంటారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. ప్రభుత్వం 67 లక్షల మందికి అంటుంది, వైసీపీ వాళ్ళు 54 లక్షల మందికి అంటున్నారు. ఎవరిని ఏది నమ్మితే అది నమ్మండి. సో అంతిమంగా అది అన్ని అర్హతలు ఉండి ఈ పథకం రాని వాడు డిసైడ్ అవుతాడు. వాడి కడుపు మంట వాడు 5 ఏళ్ల తర్వాత చూపిస్తాడు. సో ఆ పాపమో పుణ్యమో ప్రభుత్వానికి తగులుతుంది, అంతే కదా. సో ఇందులో ఇటువంటి సంక్షేమ పథకాల విషయంలో మనం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో అంత టైం వేస్ట్ వద్దు. మనకు కావాల్సింది డెవలప్మెంట్. రాజధాని కడుతున్నారా లేదా, నేను ఆయనకు కూడా అదే చెప్పాను. మా వాయిస్లో నేను ఆయనకు అదే చెప్పాను. రాజధాని కడుతున్నారా లేదా, పోలవరం కడుతున్నారా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, ఇది నన్ను అడగండి, నేను చెప్తా. నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, నిజాలు చెప్తా. ఈ పథకం ఎంతమందికి ఇస్తున్నారు, ఆ పథకం ఎంతమందికి ఇస్తున్నారంటే నాకేం పని? ప్రభుత్వం ఒక లెక్క చెప్తుంది, విపక్షాలు ఒక లెక్క చెప్తాయి. ఆ రెండిట్లో ప్రజలు, ఆ లబ్ధిదారులు డిసైడ్ అవుతారు. వచ్చినవాడు సంతోషపడతాడు, రానివాడు తిట్టుకుంటాడు, 5 ఏళ్ల తర్వాత చూపిస్తాడు. దానిలో మనం లోతుగా వెతకాల్సిన పని అయితే లేదన్నమాట. థ్యాంక్ యూ.